హాయ్ బ్రో. సుడిగాలి సుధీర్ ఉన్నారు కదా, సో ఆయన మీద మీ ఒపీనియన్ ఏంటి బ్రో? అన్న మీద మంచి ఒపీనియనే ఉంది బ్రో. నేను ఎన్నంతవరకు నేను చూసినంతవరకు అన్న గురించి చెప్పాలంటే చాలా గుడ్ హ్యూమర్గా మంచిగా నవ్వేస్తాడు. ఏది వేసినా ఒక పని చేసినా కానీ దానికి యాక్సెప్ట్ చేసి మళ్ళీ దానికి ఎలా ఎక్స్ప్రెషన్ ఇవ్వాలని బాగా తీసుకుంటాడు బ్రో. డైలాగులు వేయటం కానీ తీసుకోవటం కానీ బాగుంటుంది. అన్నతో మంచి ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. ఎందుకంటే నేను దగ్గర నుంచి చూశాను కాబట్టి అన్ననే వాళ్ళని అందుకు చెప్తున్నా. ఓకే, యాంకరింగ్ చేస్తున్నప్పుడు ప్రజలకి దగ్గరగా ఉన్నాడు. సో ఇప్పుడు యాంకరింగ్ వదిలేసి సినిమాలకు వెళ్ళాడు కదా, సో దాని గురించి మీరు ఏం చెప్తారు బ్రో? ఇప్పుడు ఒకే సాట్ నుండి ఒకే సాట్ ఉండాలని అందరికీ ఉండదు కదా. కొంతమంది కొంచెం ఎదగాలనుకుంటారు, కొంతమంది ఇంకా ట్రై చేద్దామని అనుకుంటారు, కొంతమంది ఎక్స్పీరియన్స్ చేస్తారు. అలాగే యాంకరింగ్ నుంచి ఇంకొంచెం మంచిగా వెళ్ళాలనుకున్నాడు, తన టాలెంట్ ఇంకా చూపించుకోవాలనుకున్నాడు, అందుకే సినిమాల వైపు వెళ్ళాడు. అంటే పెద్ద పెద్ద హీరోలే అక్కడ కొంచెం నిలదొక్కోలేక బయటకు వచ్చేస్తున్నారు కదా, మరి మన సుడిగాలి సుధీర్ నిలబడతారంటావా? నిలబడలేనప్పుడు ఎవడైనా బయటికి రావాలి బ్రో. కాకపోతే ప్రయత్నం అనేది చేయాలి కదా, అంతేనా కదా? ఓకే, ఇప్పుడు సుడిగాలి సుధీర్ యాంకరింగ్ చేసినప్పుడు దగ్గరగా ఉంటాడు, మూవీస్కి వెళ్ళిపోయాడు కదా, సో డైలీ చూడలేము కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకు ఎప్పుడైతే డైలీ చూడటం కన్నా అప్పుడప్పుడు చూడటమే బెస్ట్ బ్రో. ఎందుకంటే డైలీ చూసే కొద్దీ కొన్ని రోజులకి మనకే కొంచెం తగ్గి అరే రోజు చూస్తున్నాం కదా అనే ఫీలింగ్ వస్తుంది. అప్పుడప్పుడు ఒక్కొక్క డైమండ్ లాగా ఒక్కొక్క కంటెంట్తో విజువల్ ఎఫెక్ట్తో మంచిగా కనిపిస్తే మనం కూడా బాగా ఎంజాయ్ చేస్తాం, అరే రేర్గా వస్తున్నాడు కదా అని. ఈ మధ్య చాలా మూవీస్ చేశాడు కదా, తక్కువలో తక్కువ, సో ఆ మూవీస్ మీద మీ ఒపీనియన్ ఏంటి? నేను చూశాను బ్రో. మన సుధీర్ అన్నకి మంచి కథ దొరికితే బాగుంటుందని నేను కోరుకుంటున్నా. చాలా వరకు అన్న టాలెంట్ వరకు అన్న బాగా ప్రూవ్ చేసుకుంటున్నాడు. ఇంకా మంచి కథలు ఇప్పుడు అంబాజీపేట అలాంటి కథ కూడా అన్నకి అలాంటి కథలు మంచి దొరికితే అన్న టాలెంట్ ఇంకా ప్రూవ్ చేసుకుంటాడని నాకైతే నా ఒపీనియన్. మూవీ చేస్తున్న దాంట్లోనే సక్సెస్ అయితే ఇంకా అట్లే వెళ్ళిపోతాడా, మళ్ళీ యాంకరింగ్ చేస్తాడంటావా? ఇంకా దాంట్లో అంత మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తుంటే మళ్ళీ యాంకర్కి వచ్చి ఇవ్వాల్సిన అవసరం లేదు కదా. అక్కడ నీకు 100కి 100% చేస్తుంటే ఇంక మళ్ళీ ఇక్కడికి వచ్చి యాంకరింగ్ ఎలా ఉంటుంది? ఇల్లు కట్టుకున్న తర్వాత నువ్వు అడిగింది ఎలా ఉందంటే, ఇల్లు కట్టుకున్న తర్వాత వచ్చి పూరి గుడిసెలో ఉంటాడా అన్నట్టు ఉంది. కష్టం కదా. మళ్ళీ వచ్చి యాంకరింగ్ చేస్తున్నాడు కదా కొన్ని షోస్లో. అది రేర్గా ఎవరైనా మనల్ని పిలిస్తే తప్పదు, మన ఉంటారు కదా కొన్ని మాటలు ఇచ్చి వాళ్ళకి సరే వస్తానన్నప్పుడు అలా రావాల్సి వస్తుంది. డీ షో చేశారు కదా, సో దాని మీద ప్రతి ఒక్కరు సుధీర్ని ఆడుకుంటారు కదా, అంటే దాని మీద మీరు ఏం చెప్తారు? అదే బ్రో, ఇప్పుడు ఒక సాట కామెడీ జనరేట్ అవ్వాలంటే ఏ పర్సన్ నుంచి అవుతుందో మనకు తెలిసినప్పుడు ఆ పర్సన్ మీదే మనం వెళ్తాం. అలాగే ఇప్పుడు మనకు సుధీర్ అనగానే ఇప్పుడు ఐపరాది ఏంటంటే పంచులు వేసే విధం, అతను వేస్తున్నాడు కాబట్టి ఇతను ఆ ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నాడు కాబట్టి ఇతని నుంచి క్యాచ్ అలా తీసుకోగలుగుతున్నాం మనం. అదే ఇప్పుడు ఐపరాది వేయాల్సింది సుధీర్ వేసాడు అనుకో, మనకి మళ్ళీ నా ఎక్స్ప్రెషన్లు వేయలేదనుకో అప్పుడు అంత ఫన్ జనరేట్ అవ్వదు. ఇప్పుడు ఐపరాది వేసే విధానం బాగుంది అండ్ ఈయనిచ్చే ఎక్స్ప్రెషన్లు బాగున్నాయి కాబట్టి ఆడియన్స్ ఎంటర్టైన్ అవుతున్నారు, ఎంటర్టైన్గా ఉంటున్నాం. సుడిగాలి సుధీర్ వాళ్ళ టీం రాంప్రసాద్, శ్రీను వాళ్ళ కాంబినేషన్ ఎట్లా ఉంటుంది? ఫుల్ ఎంటర్టైన్మెంట్ బ్రో. ముగ్గురు 3 జాతిరత్నాలు, ఎవరు తగ్గినా మనం చూడలేము. గెటప్ లేకపోతేనేమో సీనన్నం చూడలేము, అండ్ సుధీర్ లేకపోతే ఆ షాకులు ఆ రియాక్షన్లు చూడలేము, ఆటో రాంప్రసాద్ లేకపోతే ఇంకా పంచులేము ఉండవు. ముగ్గురు 3 ఎంటర్టైన్మెంట్ డైమండ్స్ అనమాట. వీళ్ళ ముగ్గురులో స్పాంటేనియస్గా జోక్స్ వేస్తూనే ఉంటారు కదా, ఎవరు ఎలా తీసుకుంటారు? సుధీర్ బాగా తీసుకుంటాడు. సీనన్న కూడా ఏదైనా గెటప్ అనగానే భలే రెడీ అవుతాడు టక్కన, ఆ గెటప్కి 100% న్యాయం చేస్తాడు. మరి రాంప్రసాద్ గారు? రాంప్రసాద్ రాయటంలో న్యాయం చేస్తాడు, ఇంకేం చేస్తాడు? ఆయన రాయటంలో న్యాయం చేస్తాడు, ఈయన గెటప్స్లో న్యాయం చేస్తాడు, ఆయన ఎక్స్ప్రెషన్లో న్యాయం చేస్తారు. ఎవరికి వాళ్ళు న్యాయం చేస్తారు కాబట్టి ఆ కామెడీ అంత పండింది. ఓవరాల్గా వాళ్ళ ముగ్గురు గురించి ఏం చెప్తారు? ముగ్గురు మంచోళ్ళు, ముగ్గురు మంచిగా ఎంటర్టైన్మెంట్ చేస్తారు. నాకు గెటప్ సీన్ అంటే బాగా ఇష్టం. సుధీర్ గెటప్ సీన్ బాగా, వీళ్ళిద్దరు బాగా ఇష్టం నాకు.